4వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలను చదువుకుందాం. చదవడం పెద్దగా. ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి వద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి తొర్లింపబడిబడుట చూచి లోపలికి వెళ్ళిరి గాని ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు. చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, మనందరికీ తెలిసిన వాక్యమే కదా. యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత ఏమండి, శిష్యులు కావచ్చు, యేసుక్రీస్తును వెంబడించిన స్త్రీలు కావచ్చు, ఏమండి, చాలా మంది జన సమూహం ఆయన ఉన్నప్పుడు ఆయన చుట్టూ ఆయన వెంబడి కాసుకొని ఉంటా ఉన్నారు కదా. ఆయన చనిపోగానే ఏమైపోయారు వీళ్ళందరూ? చెప్పండి. యేసుక్రీస్తు ఉన్నప్పుడు చుట్టూ జనాలు ఉన్నారా లేదా? ఉన్నారా? యేసుక్రీస్తు రొట్టెలు వంచినప్పుడు ఉన్నారు, రోగులను స్వస్థపరిచినప్పుడు ఉన్నారు, దెయ్యాలు వెళ్ళగొట్టినప్పుడు ఉన్నారు కదా. చాలా సమయాల్లో ఆయన చుట్టే ఉన్నాడు. ఆయన కూడా వాళ్ళందరికీ ఒక మాట చెప్పాడు కదా. ఏమండి, శిష్యులకైతే ప్రత్యేకంగా చెప్పాడు, అబ్బాయి మీరు తర్వాత ఎప్పుడు నేను వెళ్ళిపోయిన తర్వాత సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అన్నాడు కదా. ఆయన చేస్తున్న పని ఏదైతే ఉందో ఆ పని వారికి అప్పగించాడు. అప్పగిస్తే చేశారా? శిష్యులు చేశారా? కాబట్టి చేయగలిగారా? శిష్యులు చేశారు కానీ కాకపోతే మధ్యలో కొంచెం అవకతవకలు వచ్చినాయి కదా. యేసుక్రీస్తు చెప్పాడు, ఆయన వెళ్ళిపోయాడు. ఆ తర్వాత శిష్యులందరూ ఎవరి పైన వాళ్ళు చూసుకున్నారు. కాబట్టి మన కాన్సెప్ట్ వాళ్ళు కాదు. కానీ చూడండి, యేసుక్రీస్తు ద్వారా మేలు పొందిన స్త్రీలు ఉన్నారు కొంతమంది. కాబట్టి కొంతమంది స్త్రీలు, వాళ్ళల్లో మగ్దలేని మరియ ఉంది కదా. చూడండి, ఆ స్త్రీల గురించి దేవుని వాక్యం చెబుతుంది. ఏం చేశారంట వారు? ఆదివారము తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి వద్దకి వచ్చి, ఎక్కడికి వచ్చారు? ఆదివారానికి ముందుగానే ఏం సిద్ధపరుచుకున్నారు? సుగంధ ద్రవ్యాలు సిద్ధపరుచుకున్నారు కదా. స్త్రీల పాత్ర ఇది. ఏమండి, చూడండి, స్త్రీల పనిలో మగ్దలేని మరియ, యోహన్న, యాకోబు తల్లి అయిన మరియ, వీళ్ళు ముగ్గురు పేర్లు కూడా మెన్షన్ చేయబడ్డారు. ఏమండి, ఎంత గొప్ప ధన్యతో చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకు మెన్షన్ చేయబడ్డాయంటే యేసుక్రీస్తు చనిపోగానే అందరూ బెంబేలెత్తిపోయారు. కాబట్టి ఇంకా ఏముంది, అంతా అయిపోయింది అనుకొని ఎవరి పనులు వారు, ఎవరి కార్యక్రమాలు వాళ్ళు చూసుకోవడానికి మొదలు పెట్టినప్పటికీ యేసుక్రీస్తు చుట్టూన్న స్త్రీలు అట్లా చేయలేదండి. కాబట్టి మగ్దలేని మరియ అట్లా మౌనంగా ఉండలా. ఆమె సిద్ధపరచుకుంది ఏంటంటే యేసు దేహానికి సుగంధ ద్రవ్యాలు పూయాలని కదా. యేసుక్రీస్తు దేహానికి సుగంధ ద్రవ్యాలు పూయాలని ఆమె ముందుగానే సిద్ధపాటు కలిగి ఉంది. సిద్ధపాటు కలిగి ఏమండి, ఎప్పుడు లేచిందంటే వాళ్ళు పెందల కాడే లేచాడు కదా. ఏమండి, ఎండబడి లేచారా? పెందల కాడే లేచారా? వాళ్ళు పెందల కాడే లేచారు కదా. తెల్లవారుచుండగా, తెల్లారుతుంది ఆ సమయానికి ముందే, ఎలుతిరి రాక తలికే ముందుగానే లేచి సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడుట చూచి లోపలికి వెళ్ళేది గాని ప్రభు అయిన యేసు దేహము వారికి కనబడలేదు కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు చనిపోయి ఉన్న సమాధి దగ్గరికి వెళ్ళేటప్పుడు వారి మదిలో కొన్ని బాధలు ఉన్నాయి. ఏంటవి? యేసుక్రీస్తు సమాధిని చాలా భద్రంగా భద్రపరిచారు కదా. రాజుగారి ముద్రతో ఆమోదించి పెద్ద రాయితో చాలా భద్రంగా దాచిపెట్టారు. అయితే యేసుక్రీస్తు దేహానికి ఈ సుగంధ ద్రవ్యాలు స్త్రీలు పూయాలంటే ఏమండి, ఆ రాయిని
దొర్లించాలి. ఎవరు దొర్లిస్తారు? వీళ్ళు స్త్రీలు, వీళ్ళు దొర్లించలేరు కదా. ఆ పని వేరే ఒక వ్యక్తులు చేయాలి. కానీ ముందుగానే వీరు ఎంతో చక్కగా పెందలకాడి లేచి ఏమంటే సిద్ధపాటు చేసుకొని దేవుని దేహము కోసమే ముందుగా వెళ్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ఉన్న పెద్ద రాయిని చూసి ఆగారా? ఇంకా మనం ఎట్లే నాడికి పోయినా కానీ రాజముద్ర వేసిన రాయి కాబట్టి ఎవడు తీయటానికి వీల్లేదు కదా. తీస్తారు ఎవరన్నా? ఏమండి, ఇప్పుడు భాషలో మనం చెప్పుకోవాలంటే బ్యాంక్ వాడు ఇంటికి సీల్ వేసారనుకో, తాళం బాగా పడతారా? పడతారు? ఉంటుందా? ధైర్యం ఉంటుందా? ఎవరికి ఉండదు కదా. ఆ ధైర్యం ఎవరికి లేదు. ప్రభుత్వం వారు ముద్ర వేసిన రాయిని తీయటానికి ఎవరికి అధికారం లేదని, దాన్ని తగిన వ్యక్తే దాన్ని తీయాలి. అలాగే రాజు ముద్ర వేసిన బండని ఎవరు తీయరు కాబట్టి మనం ఎక్కడికి పోతాంలే, మనం ఏం చేస్తాంలే అనుకున్నారా స్త్రీలలో చాలా బలహీనమైన ఆలోచన ఇదే కదా. మేము ఆడవారం కాబట్టి మేము ఏమి చేయలేమండి. కాబట్టి చేయలేరా? ఇప్పుడు కాలాన్ని చూస్తే ఆడవాళ్ళు పెద్ద పెద్ద పథకాలు సాధిస్తున్నారు. ఏమండి, మంచి యుద్ధ రంగంలో ఉంటున్నారు. ఏమండి, విమానాలు నడుపుతున్నారు కదా. స్త్రీలు పురుషులు సమానమైన హక్కుతో నడవగలుగుతున్నారు ఇప్పుడు. కానీ ఎక్కడ స్త్రీలు ముందుకు రాలేకపోతున్నారంటే క్రీస్తు స్వార్థ నిమిత్తంలో ముందుకు రావటంలా. ఏమండి, దేవుని పనిలో ముందుకు సాగటంలా, దేవుని కోసం ఒక అడుగు ముందేయటానికి సాహసించట్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమండి, ఇది చాలా బాధాకరమైన విషయము. అందుకనే దేవుడు మనకి బుద్ధి కలగటానికి, మనల్ని ఆత్మీయ జీవితంలో వృద్ధిల్లింప చేయటానికి మగ్దలేని మరియను మన ముందు ఉంచాడు. మగ్దలేని మరియను గురించి ఇక్కడ రాయించి పెట్టాడు. యోహన్నా గురించి రాయించి పెట్టాడు. యాకోబు తల్లి అయిన మరియ గురించి రాయించి పెట్టారు. ఈ స్త్రీలు మేము ఆడవారమే కదా అని ఏమండి వారు నిరుత్సాహపడలేదు. యేసు దేహానికి పూయవలసిన సుగంధ ద్రవ్యములన్నిటినీ తయారు చేసుకొని ముందుగానే, ఒక రోజు ముందుగానే తయారు చేసుకొని ఏమండి వారు సిద్ధపడారు కదా. చూడండి, సిద్ధపడిన విధానంలో ఒక మాట నాకు బాగా నచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమండి చూడండి ఆ మాట. ఏమండి, ఆదివారం నాడు తెల్లవారుచుండగా, ఎప్పుడంట? ఆదివారం నాడు తెల్లవారుచుండగా. ఏమండి, ఆదివారం ఎంతమంది పెందలకాయలు వేస్తారో చెప్పండి. ప్రియమైన దేవుని బిడ్డ, ఆదివారం నాడు పెందలాలు వేసేవాళ్ళు చెప్పండి. చేతులు ఎత్తమనలే, భయపడమాకండి. కాబట్టి చేతులు ఎత్తే పని లేదు. ఎందుకంటే దొరికేది సెలవు ఎప్పుడు? ఒక్క ఆదివారం. కాబట్టి వారం అంతా ఏం చేస్తాం? మన కోసం, మన పిల్లల కోసం, మన భర్త కోసం, మన భార్య కోసం వారం అంతా శ్రమించి కష్టపడతాం కదా. కష్టపడి ఆదివారం రాగానే రెస్ట్. కాబట్టి విశ్రాంతి దినం కదండి, విశ్రాంతి తీసుకోవాలా లేదా? అవునా కాదా? విశ్రాంతి దినం విశ్రాంతి తీసుకోవాలా. పని ఏం చేయొద్దని దేవుడు చెప్పాడుగా కదా. పని ఏం చేయొద్దన్నాడు కాబట్టి ఏ పని చేయం, హాయిగా తింటాం, నిద్రపోతాం కదా. మానవుని హృదయంలో సాతాను విత్తే విత్తనం ఇది. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు తెలియజేస్తున్న మాటలు ఏమిటంటే, ఏమండి, ఆదివారం నాడే నువ్వు పెందలాడి లేవాలి. నీకు దేవుడు ఇచ్చింది అవకాశం ఒక్క ఆదివారమే కదా. దేవుని పని చేయటానికి ఒక్క ఆదివారమే నీకు అవకాశము. ఏమండి, నువ్వు సాహసించి చేస్తే అన్ని రోజులు చేయొచ్చు. కానీ మనకున్న ఆ బంధకములు బట్టి, మనకున్న వెసులుబాటును బట్టి ఆ రోజు చాలా ప్రాముఖ్యమైనది. ఆ రోజే అన్ని పనులు పెట్టుకుంటారు. ఏమండి, ఆ రోజే వ్యర్థమైన ముచ్చట్లు వేస్తారు. ఆ రోజే వ్యర్థమైన పనులు పెట్టుకుంటారు. రకరకాలుగా సాతాను ప్రతి ఒక్క పురుషుణ్ణి, ప్రతి ఒక్క స్త్రీని బంధిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడు, వాడి బంధకములలో నువ్వు ఉండకూడదు, అది వాడి ఉద్దేశము. కాబట్టి వాడి బంధకంలో నువ్వు ఉండటానికి వీల్లేదు. జ్ఞానం కలిగి ఉండాలి కదా, జ్ఞానాన్ని ప్రదర్శించాలి.
జ్ఞానం లేకుండా అవివేకులను చేస్తుంది సాతాను. జాగ్రత్త. సాతాను ఒడిలో ఎక్కువగా ఉంటే కుటుంబాలు పాడైపోతాయి, జీవితాలు పాడైపోతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడిచ్చిన సమయంలో పెందల కాడి మనము లేసేవారిగా ఉండాలి. అందుకే ఏమండి, సామెతల గ్రంథంలో సొలొమోను గారు చాలా మంచి మాటలు చెప్పాడు చూడండి స్త్రీలను గురించి. ఏమండి, సామెతల గ్రంథము 31వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుదాం చూడండి. ఏమండి, సామెతల గ్రంథము 31వ అధ్యాయము 15వ వచనం. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును. ఏమండి, ఎవరామె? జ్ఞానవంతురాలైన స్త్రీ, జ్ఞానం కలిగిన స్త్రీ కదా, బుద్ధి కలిగిన స్త్రీ. ఏం చేసిద్దంట? ఆమె ఎప్పుడు లేచిద్ది? చీకటితోనే లేస్తుంది. ఏమండి, మూఢురాలు, సోమరపోతులు ఎప్పుడు లేస్తారు? తెల్లారి 7 అయినాక. లేకుంటే కొన్ని ఇంకా మంపై ఉంటాయి. ఎప్పుడు? 9, 10 అయితే. ఏమండి, ప్రియ సహోదరి సహోదరులారా, స్త్రీలను గురించే కాదు, పురుషులైనా స్త్రీలైనా మంపు కలిగిన వారు సోమరి ఎంతవరకు నీ చేతుల్లో ముడుచుకుంటామని దేవుని వాక్యం సెలవిస్తుంది. అవండి, సోమరితనము ఎట్టి పనులు చేయించిందంట కదా. కాబట్టి ప్రియ సహోదరి సహోదర, పెందల కాడే లేవాలి. ఎక్కువ జామున్నే లేచి మన కంఠ స్వరాన్ని దేవుని సన్నిధిలో వినిపించాలి. దావీదు మహారాజు అదే చేశాడు. అవండి, ప్రియ సహోదరి సహోదరుల, పెందల కాడే లేచి ఆయన సన్నిధిలో మన కంఠస్వరం వినపడాలి. చాలా మంది లేవడానికి పెందలాడే లేస్తారు కానీ ప్రార్థన చేయరు. ప్రార్థన చేయకపోతే ఏమండి, విజయాన్ని సాధించలేరు, విజయం ఉండదు. లేచి నీకు నచ్చిన పని ఏదో చేసుకొని ముందుకెళ్తే అంత మాత్రాన విజయం రాదు. ప్రియ సహోదరి సహోదరుడ, దేవుని మాటకు లోబడి ఏమండి, పెందల కాడే లేచిన మాటకు ఇంకా యోహాను సువార్తలు అయితే చాలా క్లారిటీగా ఉందండి. చూడండి, యోహాను సువార్త పక్కన తిప్పండి. యోహాను సువార్త 20వ అధ్యాయము 21వ వచనంలో చూడండి. యోహాను సువార్త 20వ అధ్యాయము 1వ వచనము. ఆదివారమున ఇంకా చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియ పెందల కాడ సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి చూచెను. ఎవరంటే చూచింది ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రత్యేకించి రాయించబడింది. ఆదివారం నాడు ఇంకా చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియ పెందల కాడి సమాధి వద్దకు వచ్చి. అవండి, మగ్దలేని మరియ ఎప్పుడు వచ్చిందంట? పెందల కాడే వచ్చింది కదా. ఎంతమంది వస్తారు పెందల కాడే చర్చికి ఆదివారం నాడు? అవండి, ఆలోచించండి. ప్రార్థన టైము ఏమండి 10 గంటలకైతే ఎన్ని గంటలకు వస్తాం? 11 గంటలకి కదా. ఎందుకని? 1 గంట దేవుని ఆ సమయాన్ని, 1 గంటని సాతాను తీసిపడేస్తున్నాడు. అది కాదు కావాల్సింది. ఏమండి, మనం ఆదివారం 2 గంటలే దేవుని సత్యముతో మనం ఆరాధించవలసిన వారమై ఉన్నాం. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాని నీవు సేవించాలి. సేవించటంలోనే విఫలమైపోతున్నావు. ఏమంటే, ఆరాధించటంలోనే విఫలమైపోతున్నారు. జాగ్రత్త ప్రియ సహోదరి సహోదరుల, స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. సాతానుడు జల్లిస్తా ఉన్నాడు. పెందల కాడి లేవాలి. పెందల కాడి లేచి దేవుని ఎక్కడున్నాడని మనం వెతుక్కోవాలి. దేవుని సన్నిధిలో కూర్చొని మన కుటుంబము కోసము, ఏమండి, మన పిల్లల కోసము, మన పనుల కోసము, వ్యాపారాల కోసము, సంఘం అభివృద్ధి కోసము మనం పెందల కాడే వేసి దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది దేవుడు కోరుకునేది. దేవుని స్వార్థ కోసమై నువ్వు చేస్తున్న పని దేవుడు చూస్తాడు కదా. చూడండి, మగ్దలేని మరియ దేవుని రాజ్యము కోసమై, యేసు క్రీస్తు దేహము కోసమే ఆమె ఎంత పెందల కాడి లేచిందో.
ఏమండి, సన్నిహితంగా ఉన్న శిష్యులందరూ అయితే ఎవరి పనిలో వాళ్ళు ఉండిపోయారు కదా, పురుషులే. కానీ వారు వెళ్ళిపోయారు వారి మార్గాన వాళ్ళు. కానీ మరియా, మగ్దలేని మరియా ఏమండి వెతికింది కదా, ఎంత బాగా వెతికిందో, ఎంత శ్రద్ధగా వెతికిందో. ముందుగానే ఒక దినం ముందుగానే ప్రిపేర్ చేసుకుంది. ఆదివారానికి ముందుగానే స్త్రీ గాని పురుషుడు గాని యవనస్తుడా యవనరాలా ప్రతి ఒక్కరు కూడా ముందుగానే సిద్ధపడాలి. పాటలు ముందుగానే సిద్ధపడాలి. ఏమండి, పరిచర్య చేయడానికి ముందుగానే సిద్ధపడాలి. మాటల పరిచర్య చేయడానికి ముందుగానే సిద్ధపడాలి. సిద్ధపాటు ఉండటంలా ఏదో అప్పుడప్పుడు ఎత్తుకోవటమే, ఏమండి అప్పుడప్పుడు చూసుకోవటమే. జాగ్రత్త, అది మంచి వైఖరి కాదు. దేవుడు దాన్ని మెచ్చడు. ప్రేమైన దేవుడు బిడ్డలారా, మనం ముందుగానే సిద్ధపడి ఉండాలి. యుద్ధానికి మనం ముందుగానే బలపడి ఉండాలి. ఆయన శక్తి చేత నింపబడి ఉండాలి. చూడండి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఏమండి ఇక్కడ మగ్దలేని మరియా ఎంత శ్రద్ధగా వెతకడం వల్ల ఆమెకు కలిగిన లాభాన్ని చెప్పండి. ఏమా ఇంత శ్రద్ధగా ఎతికింది కదా యేసుక్రీస్తుని. ఆయన సమాధి దగ్గరికి, ఆయన శవానికి ఏం వేయాలనుకుంది? సుగంధ ద్రవ్యాలు వేయాలనుకుంది కదా. పెందల కాడే లేచింది. చాలా మంది 10 దాకా నిద్రపోయినా ఏమో పెందల కాడే లేచి ఏం కోట్లో ఉన్న శీలం తీసుకొని వారందరూ మాట్లాడుకుంటూ వెళ్ళారు. బాగా కలిగి వెళ్ళారు. ఆ రాయి అలా తొలగించాలనేది మాట్లాడుకున్నారు. ఇంత చేసినందుకు ఏమో కలిగిన లాభం ఏందో చెప్పండి. చెప్పమ్మా. ఓకే కదా, ఏం చేసిందామా? దేవుణ్ణి చూసిందా లేదా? చూసిందా? యేసు క్రీస్తు పునరుద్ధానుడై లేవగానే ఎవరికి కనపడ్డాడు? తీయండి, ఎక్కడుందో తీయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమండి ఎక్కడ? మార్కు సువార్త 16వ అధ్యాయము 9వ వచనాన్ని చూద్దాం. చూడండి, మార్కు సువార్త 16వ అధ్యాయము 9వ వచనము. ఆదివారమున తెల్లవారినప్పుడు యేసు లేచి తాను ఏ నియములు వెళ్ళకుండా మగ్దలేని మరియకు మొదట కనబడెను. కాబట్టి మగ్దలేని మరియ ఎవరంటే ఏమి ఒక మనిషిలో ఎన్ని ఉంటాయా? ఒక వ్యక్తిలో ఎన్ని దెయ్యాలు ఉంటాయి? ఎన్ని ఉంటాయి? బైబిల్లో ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి. గెరాసేన ప్రాంతంలో ఉండే ఒక వ్యక్తి, అతనిలో ఎన్ని ఉన్నాయి? 2000 ఉన్నాయి. అండి 2000 ఏదో జోబులో 2000 నోటు ఉన్నట్టు ఆయన దేహంలో ఎన్ని ఉన్నాయి అంటే 2000 ఉన్నాయి. పందుల గుంపులో పోతే ఆ పందుల గుంపు అంతా పోయి సముద్రంలో పడ్డాయి కదా. మగ్దలేని మరియా 7 దెయ్యాల చేత బాధపడుతున్నప్పుడు యేసుక్రీస్తు ఆమెకు విడుదలనిచ్చాడు. కాబట్టి యేసుక్రీస్తు ఆమెకు ఏం చేశాడు? అనుక ఆమె ఎంతగానో ప్రేమించింది ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ఎంతగా ప్రేమించింది యేసుక్రీస్తునంటే ఎంతగానో ప్రేమించింది. ఆయన చనిపోయినప్పటికీ ఆయన విడిచిపెట్టటల్లా కదా. విడిచిపెట్టిందా? విడిచిపెట్టలా. ఆయన సమాధి తిరుగుతుంది. ఆయన కొరకే ఎదురు చూస్తా ఉంది కదా. బైబిల్ వాక్యంలో ఉంది, వెదుకుడి మీకు దొరుకుతుంది. మనకు ఎదికే పని లేకుండా అదే దొరకాలి కదా. ఎందుకని? అదే మన కాలం ముందుకి అది వస్తేనే లెక్క. ప్రియ సహోదరి సహోదరుడు, అది కాదు లెక్క. వెతకాల నీవు దేవుణ్ణి. నువ్వు వెతికితే, ఆయన పరిశుద్ధతను వెతికితే, ఆయన పవిత్రతను వెతికితే, ఆయన రాజ్యాన్ని నువ్వు వెతికితే అది నీకు ఖచ్చితంగా దొరికింది. కానీ చాలా మంది వెతకరు. మాకేం పని లేదండి, మాకు లోకంలో ఇది ఉంటే చాలు, మేము ఎలాగుంటే చాలు, రోగరీతిగా ఉన్నా చాలు. జాగ్రత్త, దేవుడు లోకరీతిగా ఉండడానికి కాదు మనల్ని ఎన్నుకున్నది. ఆయన రాజ్యమును కడతామని అందరికంటే ముందుగా మనకి ఆయన రక్షణను అనుగ్రహించాడు. ఆయన రాజ్యంలో పాలిభాగస్తులమై ఉంటామని.
ఎంత మంచి పని చేసిందో మగ్దలేని మరియా. అయితే మొట్టమొదటిగా యేసుక్రీస్తు ఆమెకే కనిపించాడంటండి ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి మొట్టమొదటిగా ఆమెకే కనిపించాడు. మార్కు సువార్త 16:9 ఆదివారం తెల్లవారుచున్నప్పుడు యేసు లేచి తాను 7 దేవులు ఎలగొట్టిన మగ్దలేని మరియకు మొదట కనబడేను. ఎప్పుడు కనపడ్డాడు? మొదట కనపడ్డాడు. ఎవరికి? ఒక స్త్రీకి కదా. స్త్రీలు చాలా తీసివేతగా ఉండమాకండి, మాకేమి చేత కాదు, లేదంటే మాకేమి రాజులు అనుకోమాకండి. బలవంతులుగా చేస్తాడు దేవుడు, ఏదైనా చేయగలిగిన దేవుడు. ఆయన సన్నిధిలో మనం నిలబడితే దయ్యాలు ఎక్కువ, స్త్రీలకే ఎక్కువ పడతాయి కదా. ఎందుకని? అవ్వను మోసం చేసింది సాతాను కదా. ఆదామును చేశాడా? అవ్వను చేశాడా? అవ్వనే చేశాడు కదా. ఎందుకంటే బలహీనమైన ఘట్టాలు కాబట్టి బలాన్ని పొందుకొని ఉండాలంటే క్రీస్తు మీదే నీ ఆధారం ఉండాలి, నీ మనసు క్రీస్తు మీదే ఉండాలి. ఈ లోకం వైపు కానీ, ఈ లోకంలో ఉన్న ధనం వైపు కానీ, ఈ లోకంలో ఉన్న పరిస్థితుల వైపు కానీ ఎంత మాత్రం ఉండకూడదు ప్రియమైన దేవుని మీద. దేవుడి వైపు నీ చూపు ఉంటే, నీ మనస్సు దేవుని వైపు ఉంటే దేవుడు నీకు గొప్ప మేలు చేస్తాడు. మగ్దలేని మరియా దేవుడి మీద ఆశంతనే పెట్టుకుంది కాబట్టి ఎవరైనప్పుడు ఆయన పునరుద్ధానుడై ఈ లోకం మీద పరలోకం మీద అధికారం సంపాదించిన తర్వాత మొట్టమొదటిగా కానొచ్చింది మగ్దలేని మరియకి. మరియా 7 దెయ్యాలతో బాధపడతా ఉంది కదా. అప్పుడు ఆ పరిస్థితి ఎలాగుందో, ఏ విధంగా ఉందో, కానీ ఆ పరిస్థితులన్నిటి నుంచి దేవుడు విడిపించాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, సహోదరి సహోదరుడా, నీకు కూడా ఎలాంటి పరిస్థితులైనా ఉండొచ్చు, ఎలాంటి పనులైనా ఉండొచ్చు, కానీ క్రీస్తు ఖచ్చితంగా విడిపించగలడు. కాబట్టి క్రీస్తు ఖచ్చితంగా నీకు విడుదల కలగజేయతాడు ప్రియమైన దేవుడు బిడ్డలారా. కాబట్టి కానీ చూడండి, వాళ్ళు అక్కడికి వెళ్ళారు, సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు, సమాధి దగ్గర తీసినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, వారికి ఒక భయం ఉంది. అక్కడ ఈ రాయి ఎవరు పొదిలిస్తారు కదా. వారి సందేహాన్ని దేవుడు ముందుగానే తీర్చేశాడు. కాబట్టి ఎవరు పొదిలించారు సమాధి రాయిని? రాజు బట్టలు ఏమైనా తీశారా? రాజు తీశాడా? లేదంటే యేసుక్రీస్తు శిష్యులు ఏమైనా తీశారా? ఇలా కదా. అడ్డు బండలను తీయగలిగినది దేవుడు ఒక్కడ మాత్రమే. నీ హృదయంలో ఎంతగా బండున్నా, నీ జీవితంలో ఎంతటి కష్టం ఉన్నా, బాధ ఉన్నా, వేదన్నా తీయవలసినది దేవుడే. సహాయం చేయగలిగినది దేవుడే తప్ప ఈ లోక పరిస్థితులు కాదు, ఈ లోకంలో ఉన్న డబ్బు కాదు, ఏమండి ఈ లోకంలో ఉన్న అధికారము కాదు. క్రీస్తు మాత్రమే మనల్ని విడుదల చేయగలడు. చూడండి, ఆ మాటను చూసుకునే సమాధి రాయిని తొలగించింది ప్రభువు పంపించిన దూత. ఏమండి మత్తయి సువార్త 28వ అధ్యాయం తీయండి. ప్రియమైన దేవుని బిడ్డ, మత్తయి సువార్త 28వ అధ్యాయము, మత్తయి సువార్త 28వ అధ్యాయం 2వ వచనంలో ఇదిగో ప్రభువు పరలోకం నుండి రాయి పొడిచి దాని మీద కూర్చునేను. అప్పుడు మార్గము నీవు ఆయన ఆశ్రయిస్తేనే. చాలా మంది దేవుడు ఆశ్రయించారు, అది ఎంత మాత్రం విజయాన్ని ఇవ్వదు. ఈ స్త్రీలు మాకు
రక్షించడానికి కోసమే ప్రేమైన దేవుని బిడ్డలారా దేవుని దూత వచ్చి ఆ రాజముద్రని, ఆ సంఖ్యలన్నింటినీ తెంపిపడేశాడు, రాయిని పొదిలించాడు. చూడండి, ఆ మాట 4వ వచనంలో ఉంటది. ఎవరి ప్రియమైన దేవుని బిడ్డ 4వ వచనంలో అతనికి భయపడి క్షమించండి 3వ వచనంలో ఆ దూత రూపము మెరుపు వలె ఉండెను, అతని వస్త్రములు హిమమంతా తెల్లగా ఉండెను. ఆ దూత రూపం ఎలా ఉందంట? మెరుపులాగా ఉన్నది కదా. మెరుపులాగా ఒక్క దెబ్బకే ఒక్కసారిగా మెరుపు వచ్చినప్పుడు ఏమండి ఆ రాయి దొర్లించబడి దేవుని దూత ఆ రాయి మీద కూర్చున్నాడు. ఆలోచించండి ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితంలో ఎంత పెద్ద రాయి ఉన్నా దాన్ని పొరలించి తీసివేయగలిగిన దేవుడు పునరుద్ధానుడైన క్రీస్తు. ఆయన మరణించి గెలిచి ఈ లోకంలో పరలోకంలో ఆయన అధికారం సంపాదించింది దేనికంటే, నువ్వు ఈ లోకంలో ఉన్నంత కాలము నీతిగా, పరిశుద్ధముగా, పవిత్రముగా ఆయన కోసము జీవించి ఆయన స్వార్థను ప్రకటించి ఆయన మహిమని లోకంలో ఉన్న ప్రజలందరికీ ఎల్లడి చేయడానికి, ఆయన శక్తిని అనేకమైన కుటుంబాలలో అత్యధికముగా అతన్ని వెల్లడి చేయడం కోసము దేవుడు మనకి ఆయన శక్తిని అనుగ్రహించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మంది ఆ శక్తిని హీనపది చేస్తున్నారు, బలాన్ని తొలగిపోతున్నారు, బలహీనులైపోతున్నారు. కారణం ఏంటంటే క్రీస్తుని వెతకకపోవడం వల్ల, క్రీస్తు కోసం సిద్ధపాటు లేకపోవడం వల్ల. నీ బలహీనతను బట్టి, కాబట్టి నీ బలహీనమైన ఆలోచనలు బట్టి, నీ బలహీనమైన బట్టి క్రీస్తు శిక్షించబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఆ స్త్రీలందరి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ 7వ వచనంలో మన పాఠ్య భాగంలో వస్తే లోకాసు వార్త 24వ అధ్యాయము 8వ వచనంలో, అప్పుడు వారు ఆయన మాటలు జ్ఞాపకం చేసుకొని సమాధి నుండి తిరిగి వెళ్ళి సంగతులను 11 మంది శిష్యులకు తగిన వారు అందరినీ తెలియజేసి, ఈ సంగతులు అపోస్తలులతో చెప్పిన వారు ఎవరనగా మగ్దలేని మరియు యోహన్నాయు, యాకోబు తల్లి అయిన మరియు వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలను. అయితే వారి మాటలు వీరి దృష్టికి ఎన్ని మాటలుగా కనబడేది కనుక వీరు వారి మాటలు నమ్మలేదు. ఏ మాటలు నమ్మలేదు వీళ్ళు? ఏ మాటలు నమ్మలేదు? ఈ స్త్రీలు శిష్యుల దగ్గరికి వెళ్ళి చెప్పారు, అయ్యా సమాధిపడినది, యేసు ప్రభు వారు సమాధిలో లేడు, ఆయన తిరిగి లేచాడని మాకు దేవదూత కనబడి చెప్పాడు అని చెప్పిన విషయాలను వాళ్ళకు తెలియజేశాడు కదా. తెలియజేసేది కాక దేవదూత కూడా వాళ్ళకు ఒక మాటను జ్ఞాపకం చేశాడు. ఏం మాట్లాడా? 7వ వచనంలో చూడండి, మనుష్య కుమారుడు పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోండి వారితో అనిరి. అప్పుడు వారు ఆయన మాటలను జ్ఞాపకం చేసుకొని కదా, యేసుక్రీస్తు బ్రతికున్నప్పుడే చెప్పాడు కొన్ని మాటలు కదా. అయ్యా నేను చనిపోయిన తర్వాత లేస్తా 3వ దినం నాడు అన్నాడు. అవునా కదా? శిష్యులకు చెప్పాడు. శిష్యుల పక్కన ఉన్న ఈ యోహన్నాకి, మరియమ్మకి, యాకోబు తల్లి అయిన మరియమ్మకి, మగ్దలేని మరియకి, వీళ్ళందరికీ చెప్పాడు ఆయన ఉన్నప్పుడే. కానీ వారు ఆయన చనిపోయేలో, ఆ బాధలో, వేళలో దేవుని మాటలు మర్చిపోయారు కదా. ఎవరిని మర్చిపోతామా లేదా? బాధ ఉన్నప్పుడు దేవుని మాటలు గుర్తుకొస్తాయా? ఎవరిని మాటలు గుర్తుకొస్తాయా? మాటలు జ్ఞాపకానికి రావు. బాధలో ఉన్నప్పుడు మాటలు జ్ఞాపకానికి రావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది ఎవరొకరు జ్ఞాపకం చేయాలి కదా. ఇక్కడ స్త్రీలకి ఎవరు జ్ఞాపకం చేశారు? కాబట్టి చెప్పండి మీరు, ఎవరు జ్ఞాపకం చేశారు? మగ్దలేని మరియకి, యోహన్నాకి, యాకోబు తల్లి అయిన మరియకి ఎవరు జ్ఞాపకం చేశారు? ఇక్కడ దేవుని దూత కదా. ఆ స్త్రీలతో మాట్లాడింది ఎవరు? దేవుని దూత. దేవుని దూత మాట్లాడి చెప్పింది, ప్రభు మీతో ఉన్నప్పుడు ఇలాగ చెప్పాడు కానప్పుడు అప్పుడు వారికి జ్ఞాపకానికి వచ్చింది. అప్పుడు జ్ఞాపకానికి వచ్చి పరుగున వెళ్ళి ఏమండి పేతురుతో చెబుతున్నారు, సీమోనుతో చెబుతున్నారు, అపోస్తలులు 11 మందితో ఈ స్త్రీని చెప్పారు. విన్నారా? వాళ్ళు విన్నారా?
సత్యాన్ని చెబితే వింటారా? చూడండి ఆ మాటను చూడండి. అలా ఈ సంగతులు అపోస్తులైన వారితో చెప్పారు కదా. చెప్పినవి అయితే 11వ వచనంలో, అయితే వారి మాటలు వీరి దృష్టికి ఎర్రి మాటలుగా కనబడెను గనుక వీరు వారి మాటలు నమ్మలేదు కదా. ఏమండి, స్త్రీల మాటలు వాళ్ళకి ఎట్టున్నాయంట? వెర్రి మాటలుగా ఉన్నాయంట. అవి వెర్రి మాటలా నిజమైన మాటలా? మీకు చెప్పాలి. వెర్రి మాటలా నిజమైన మాటలా? నిజమైన మాటలేనా? నిజమేనే కదా. యేసు క్రీస్తు లేస్తాడని చెప్పిన మాటలు నిజమైన మాటలే. కానీ ఆ నిజమైన మాటలు చెప్పినప్పుడు వాళ్ళ దృష్టికి వెర్రిగా ఉన్నాయి కదా. మన జీవితాల్లో కూడా అంతే. కొన్ని నిజమైన మాటలు చెబితే ఎట్టుంటాయి? ఎర్రి మాటలుగానే ఉంటాయి. చెప్పిన మగ్దలేని మరియని, ఏమండి, యేసు క్రీస్తు మొట్టమొదటిగా చూసిన మగ్దలేని మరియ మాటలకి విలువ లేకుండా పోయింది కదా. విలువ ఉందా? లేదు. శిష్యుల దృష్టిలో విలువ లేదు. ఈ మగ్దలేని మరియకి ఏమైందో అనుకున్నారు కదా. ఆ మాటల మీద నమ్మకము లేదు, నమ్మకము కుదరలా. అయితే పాపము పేతురు వెళ్ళాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, పేతురు వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు చూడండి 12వ వచనంలో. అయితే పేతురు లేచి సమాధి యొద్దకు పరిగెత్తుకొని పోయి వంగి చూడగా నారబట్టలు మాత్రమవిగా కనబడెను. అతడు జరిగిన దానిని గురించి ఆశ్చర్యపడుచు ఇంటికి వెళ్ళెను. ఏం చేశాడు? కాబట్టి పేతురు నమ్మలేదు కదా. నమ్మకుండా సమాజ దగ్గర ఎట్టపోయాడంట? పరిగెత్తుకొని పోయాడంట కదా. చాలా మంది తెలుసుకునే సమయం వస్తే అవండి పరిగెత్తుతారు. ఎత్తకుండా ఆగలరా? ఆగలేము. ఎందుకంటే దేవుని మాటల్లో ఉన్న పౌర లాంటిది. ఏమండి, దేవుని మాటల్లో ఉన్న శక్తి అలాంటిది. నమ్మలేదు పేతురు. పేతురు గురించి దేవుడు ఎన్నో మాటలు చెప్పాడు. అయినా పేతురులో నమ్మకము రాపోయినప్పటికీ పేతురు ఖాళీ సమాధి చూసిన తర్వాత, ఏమండి, ఆ తర్వాత దేవుడు పునరుద్ధాని అయిన దేవుడు వారికి గలిలయలో కనపరుచుకొని వారందరినీ బలపరిచాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా దేవుడు బలపరుస్తాడు. ఒక సమయం వచ్చింది. ఏమండి, మగ్దలేని మరియతో చెప్పాడు, నువ్వు వెళ్ళి నా శిష్యులతో చెప్పు, వారిని నేను ఫలానా చోట కలుసుకుంటాను అన్నాడు. ఏమండి, ఆయన ప్రత్యక్షం కావాలంటే అప్పుడే ఎమ్మటే ప్రత్యక్షం కాదా? మగ్దలేని మరియకు ప్రత్యక్షమైన దేవుడు ప్రేతుకు ప్రత్యక్షం కాలేడా? ఏమండి, స్త్రీలకు కనపడిన దేవదూత ఆ పేతులకే కనపడడా? కనపడతాడు. ఏ మనిషికైనా ఒక సమయం ఉంటది. దేవుడు మాట్లాడాలనుకుంటే ఆయన ఖచ్చితంగా మాట్లాడుతాడు. ఏమండి, ఆ పరిస్థితులు మనకి సంభవించే విధానముగా మనం ఉండాలి. ఏమంటే ఆ పరిస్థితులు మనకు అనుకూలించే విధానముగా మనం ఉండాలి. అటువంటి పవిత్రతను, పరిశుద్ధతను కలిగి ఉండాలి. ప్రియమైన దేవుడు బిడ్డలారా, అది దేవుడు కోరుకునేది. చాలా మంది ఏమండి ఏదో దేవునితో మాట్లాడటం అంటే ఊరికనే ఉన్నది అన్నట్టుగా తలంచుతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ దేవుని వాక్యము చాలా పటిష్ఠితంగా, ఏమండి, యేసు క్రీస్తు ఎవరిని అంగీకరిస్తాడంటే, ఎవరితో మాట్లాడుతాడంటే విరిగి నలిగిన హృదయము కలిగిన వారితో కదా. విరిగి నలిగిన హృదయం దేవుడు అలక్ష్యము చేసే దేవుడు కాడు. పశ్చాత్తాపడ్డాడు ఎవరు? పేతురు కదా. అతను ఆడిన అబద్ధాలను బట్టి, అతను నమ్మిన అపనమ్మకాన్ని బట్టి పశ్చాత్తాపము నందినప్పుడు దేవుడు మరలా అతన్ని బలపరిచాడు. అలాగే ప్రియ సహోదరి సహోదరుడా, నేను స్త్రీనే కదా, ఏమంటే నేను పనికిరాని వాడిని కదా, పనికిరాని దాన్ని కదా, దేవుడు నన్ను ఏం వాడుకుంటాడులే, నన్ను ఏం చేస్తాడని తలంచొద్దు. దేవుడు ఎవరినైనా వాడుకోదలుచుకుంటే బలముగా వాడుకుంటాడు. వీళ్ళు స్త్రీలే అయినప్పటికీ మరియా, మగ్దలేని మరియా దేవుని ఎంతో పటిష్ఠితంగా వెతికిన దాన్ని బట్టి ఆమెకు గొప్ప ఫలాన్ని ఇచ్చాడు. మొట్టమొదటిగా ఆమెకి కనిపించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప భాగ్యము. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు కూడా మధ్యాహ్న కాల సమయమందు క్రీస్తును వెతకడం నీవు మొదలు పెడితే ఆయన మాట్లాడే దేవుడు, పలికే దేవుడు ఆయన. చాలా మంది ఏదో నామకార్థంగా వెళ్ళిపోతున్నారు.
ప్రార్థనకు వెళ్ళామా వచ్చామా అన్నట్టుగా కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. జీవము కలిగిన దేవుడు మన దేవుడు. ఆయన మాట్లాడే దేవుడు, పలికే దేవుడు, నీ సమస్య పట్ల నీకు పరిష్కారం ఇవ్వగలిగిన దేవుడు. ఆయన మాటను నీవు గెలుచుకుంటే, ఆయన మాటను నీవు పొందుకుంటే ఎప్పటికీ నీ కుటుంబంలో అపజయం ఉండదు, ఎప్పటికీ నీ జీవితంలో అపజయం ఉండదు. అపజయాలు లేకుండా చేయటం కోసమే క్రీస్తు సిలువలో మరణించి గెలిచింది. మూడవ నాడు తిరిగి లేచి అనేక పరిస్థితుల ద్వారా అందరినీ బలపరిచింది దేవుడు. అందుకే నిన్ను కూడా బలపరచుట కోసమే ఆయన మాటలను అందజేస్తున్నాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఆయన మాటలను బట్టి నీవు బలపడు, ఆయన కార్యములను బట్టి నీవు బలపడి దేవుని సన్నిధిలో నిందారహితుడివై జీవించి నీ జీవితాన్ని ప్రారంభించుటకు నువ్వు ముందుకొస్తే తల్లి, దేవుడు నిన్ను ఎంతగానో ఆశీర్వదిస్తాడు. ఎలాగంటే ఆయన చిందించిన రక్తము ద్వారా కదా, మన పాపల ద్వారా, మన అవిశ్వాసం ద్వారా, మన చూపుల ద్వారా, మన తలంపుల ద్వారా అనేక రకాలుగా దేవుని శరీరాన్ని దున్నబడింది. ఆయన శరీరం అంతా మన పాపముల నిమిత్తమై పదాలతో కొట్టబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ కొట్టబడిన, ఆ చిత్రహింసలు పడిన ఆ బాధ అంతటిని ఆయన ఎందుకు సహించాడంటే నీవు పడకూడదని, నువ్వు వేదన చెందకూడదని లోకంలో. ఎందుకంటే ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత నువ్వు ఏది సరి చేసుకోవాలన్నా లేదు. ఈ లోకంలో ఉన్నప్పుడు సరి చేయాలి, ఈ లోకంలో ఉన్నప్పుడు క్రీస్తుకు సాక్షిగా ఉండాలి, ఈ లోకంలో ఉన్నప్పుడే క్రీస్తు ప్రతినిధిగా నిలబడాలి. క్రీస్తు ఎన్ని జయాలైతే ఎల్లగొట్టాడో ఈ లోకంలో ఉన్నప్పుడే వాటిని కూడా మనము వెళ్ళగొట్టవలసిన వారమై ఉన్నాం. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన ఇచ్చిన ఆజ్ఞల నుంచి తొలగిపోకుండా బలముగా ఆయన సన్నిధిలో నిలబడలాగున గొప్ప శక్తి మనకు అనుగ్రహించాలా. దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకించి, ఎట్లయితే మధ్యలేని మరి ఆయన